కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నా చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా? దేవుడు కటాక్షింప మానినా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను. మహోన్నతుని దక్షిణహస్తము మార్పు నొందులను కొనుటకు నాకు కలిగిన శ్రమ ఏ కారణము? యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొనును. ఈ కార్యమంతిని నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రంలో నుండెను. నీ త్రోవలు మహాజలములలో నుండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అవరోహణుల చేత ప్రజలను మందవలే నడిపించితివి. ఆమేన్.